అంటే ధ్యానం కొరకు రూతు గ్రంథం నుంచి ధ్యానం చేస్తాం. దానికంటే ముందు ఒక 5 నిమిషాలు కీర్తన 82వ కీర్తనలో జస్ట్ ఒక 3 పాయింట్స్ కొంచెం స్పష్టతతో వివరిస్తే బాగుంటుందని ఆలోచన. 82వ కీర్తన మనం ధ్యానం చేసాం. దేవుని సేవకు చక్కని తలంపులను మన మధ్యకు తీసుకుని వచ్చారు. ఈ దైవములు ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలను, ముఖ్యంగా ఇశ్రాయేలులను ఉద్దేశించి ఆయన మీరు దైవములు నేను చెప్పలేదా అన్నట్లు వారు న్యాయాధిపతులుగా ఉన్నారు అని మనం విన్నాం. అది ఒక పాయింట్. మనం దీన్ని స్టడీ చేసినప్పుడు నిజంగా ఇది చాలా కాంప్లికేటెడ్ సామ్ ఇది. ఇందులో దైవం అనడానికి దాదాపుగా 4 సందర్భాలు కూడా వాడినట్లు మనం చూస్తాం. ఆ దినాల్లో యూద ధర్మశాస్త్ర బోధకులు ముఖ్యంగా అది కేవలం ఇశ్రాయేలుల గురించి మాత్రమే, అది మిగిలిన వాళ్ళ గురించి కాదు అని వాళ్ళు వాదిస్తున్నటువంటి సమయం అది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో అంటారు, మీరు దైవములని ధర్మశాస్త్రంలో ఉన్నది కదా అని. అలాగే దేవుని సేవకులు గుర్తు చేసినటువంటి న్యాయాధిపతి అనేటువంటి కాంటెక్స్ట్, పితరుల కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే యాకోబు యొక్క సంతతి 12 మంది కుమారులు, వీరి కాలంలో కూడా న్యాయాధిపతిని దేవునికి సమానంగా భావించారు. ఇంకా చెప్పాలంటే వారిని కూడా దైవం అనేటువంటి మాటతో సంబోధించారు. అలాగే దేవుని దూతలను కూడా వీరు దేవుని కుమారులు అంటే దైవములు అన్నట్లుగా కూడా బోధించారు. అలాగే 4వ సందర్భం ఏమిటంటే, మీరు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 8వ వచనం కనుక చదివితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కలు బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించాను. చాలు. ఇక్కడ ఏమన్నదంటే ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాను. ఇశ్రాయేలు లెక్కను బట్టి అనే మాటను ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే దయచేసి ఆ మాట చదువుతారా ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ బైబిల్ కూడా 32:8 ద్వితీయోపదేశ కాండం, Deuteronomy chapter 32 verse 8. When the Most High divided their inheritance to the nations, when he separated the sons of Adam, he set the boundaries of the peoples according to the number of the children of Israel. అది ఏ వర్షన్? న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. అలాగే మిగతా వర్షన్స్లో మనం చూస్తే చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సినోనిమ్ ఉంటుంది. ఇశ్రాయేలీయుల్ని చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని కూడా అన్నాడు, దేవుని కుమారులు అని అక్కడ సంబోధించడం జరిగింది. మిగిలినటువంటి ట్రాన్స్లేషన్స్లో అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ కానీ లేకపోతే మిగతా న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ కానీ ఇలా వర్షన్స్ మనం చూసినప్పుడు ఇశ్రాయేలుని మరొక పదం కూడా వాడారు. అదేమిటంటే చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులని కూడా సంబోధించడం జరిగింది. కాబట్టి మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇది సమ్ ఏంజలిక్ బీయింగ్స్ కానీ, అంటే మనుషులు కాని వారు కాదు, కానీ ఇది దేవుని బిడ్డల గురించి, దేవుని ప్రజల గురించి, దేవుడు నియమించినటువంటి న్యాయాధిపతుల గురించి ఈ కీర్తన మాట్లాడుతున్నారు. అయితే ఈ కీర్తనలో 3 అంశాలు మనం స్పష్టంగా చూస్తాం. మొదటిది, దేవుడు అత్యున్నతమైన ఆధిక్యత, అధికారము కలిగిన వాడు. కాబట్టి ఆయన తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆయన జడ్జ్. మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న కోర్ట్స్లో ఉంటారు, వారి లోకల్ కోర్టులో వాదిస్తుంటారు. ఈయన సుప్రీంకోర్టు జడ్జి లాగా ఉన్నారు. ఈ కీర్తనకారుడు ఏం చెప్పదలిచాడు అంటే, ఎవరు ఏ విధంగా తీర్పు తీర్చినా, వారు అన్యాయంగా తీర్పు తీర్చినా, మరో రకంగా తీర్పు తీర్చినా
మన సుప్రీం కోర్టు, ఈ హెవెన్లీ కోర్టు యొక్క ఈ జడ్జి ఈయన అన్యాయపు తీర్పు తీర్చడు. ఆయన దగ్గర ఫైనల్ అథారిటీ ఉన్నది, సుప్రీం అథారిటీ ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఏ విషయానికి కూడా మనము అయ్యో ఇలా జరిగిపోతుంది అని గాబరపడనక్కర లేకుండా ఆయన తన సుప్రీం అథారిటీని బేస్ చేసుకుని ఆయన కార్యాలు చేస్తాడు. అలాగే ఈ కీర్తన మెయిన్ థీమ్ ఈ 3-4 వచనాలు చూస్తున్నాం. పేదలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, శ్రమ కలిగిన వాళ్ళు, దీనులు, దరిద్రులు, నిరుపేదలు అయిన వారికి అన్యాయం జరుగుతుంది. శ్రమ పడుతున్న వారు ఈ ఏదో ఒక కోవలోకి మనం వస్తాం. శ్రమ పడుతున్న వారి కోవలోకి, లేకపోతే అన్యాయం పొందుతున్నాము, భక్తిహీనులు చేతిలో పడిన వాళ్ళు, ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక ఈ కేటగిరీలో మనం ఉంటాం. దేవుడు వాక్యం ఏంటంటే ఇలాగా నిరుపేదలుగా ఉన్నా, ఆదరించబడిన స్థితిలో ఉన్నా, శ్రమపరచబడిన స్థితిలో ఉన్నా, లేకపోతే మరొక రకంగా అన్యాయమైపోయిన స్థితిలో ఉన్నా నో ప్రాబ్లం, మనకు ఒక సుప్రీంకోర్టు జడ్జి మన పక్షాన్ని న్యాయం చేయడానికి ఉన్నాడు. మూడవ విషయం ఏమిటంటే యేసయ్యను కూర్చున్నటువంటి ఒక ప్రొఫెటిక్ సైన్ కూడా ఇక్కడ ఉన్నట్లుంది. మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చున్నాను ఆయనను అని చెప్పి వాళ్ళ మోర్టాలిటీ గురించి, మీరు ఇలా అన్యాయపు తీర్చి తీర్చేవాళ్ళు లేకుండా పోతారు, న్యాయముతో తీర్చే కాపరి మాత్రం ఆయన తీర్పు తీర్చడానికి సదాకాలం నిలిచి ఉంటాడు. ఎలాగా? 8వ వచనం, దేవాలయము భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా. కాబట్టి ఈ కీర్తనలో ఒక స్పష్టత ఏమిటంటే ప్రభువే సుప్రీం అథారిటీ, కాబట్టి ఆయన తప్పక న్యాయం చేస్తాడు. అన్యాయపు తీర్పు తీర్చే వారిని, అన్యాయపు కార్యములు చేసే వారిని ఆయన తప్పక కట్టడి చేస్తాడు. అన్యాయపు తీర్పు తీర్చేటువంటి వీరు లేకుండా పోతారు, న్యాయపు తీర్పు తీర్చే ఆయన పైకి లేస్తాడు, అంటే అధికారం పొందుకొని వస్తాడు. ఆయన సర్వలోకానికి, సర్వభూమికి తీర్పు తీర్చేవాడే సదాకాలం విరాజిల్లుతాడు. ఆయన అన్యజనుల మొత్తాన్ని స్వాస్థ్యంగా చేసుకుంటాడు. ఇది మెస్సియానిక్ ప్రాఫెసీగా కూడా పరిగణించబడింది, యేసుక్రీస్తుని గురించినటువంటిదిగా కూడా. కాబట్టి ఈ కీర్తనలో మనకుండే భరోసా ఏమిటంటే ప్రభువు ప్రతి కార్యాన్ని, ప్రతి చర్యను చూస్తున్నాడు, అలాగే ఆయన సమన్యాయం చేస్తాడు, ఆయన తప్పక నీతిని, న్యాయాన్ని స్థాపిస్తాడు, అలాగే అన్యాయపు తీర్పు తీర్చేటువంటి వారి భరణం పడతాడు, వారిని శిక్షిస్తాడు, తన న్యాయాన్ని తిరిగి స్థాపిస్తాడు. ఎప్పటికీ ఆయన న్యాయాధిపతి అయి కొనసాగుతాడు, భూమికి ఆయన న్యాయం తీరుస్తాడు. అది మనకు ఉండవలసిన స్పష్టత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన ధ్యానం రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు చాలు. ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతులు పరిపాలన చేసిన, ఏలుబడి చేసిన ఆ కాలంలో బెత్లెహేములో కరువు నిండి, ఈ కరువు మహాభారంలో ఉండడం చేత ఒక వ్యక్తి, ఎలీమెలెకు అనే వ్యక్తి ఆ బెత్లెహేమును విడిచి మోయాబులో కాపురం ఉండడానికి వెళ్ళాడు. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఈ న్యాయాధిపతి సమస్తమును తన కంట్రోల్లో పెట్టుకుని ఉన్నాడు. మానవీయ సంబంధమైన లేకపోతే మనుషులుగా న్యాయాధిపతులుగా ఉంటే కొన్ని విషయాల్లోనే వాళ్ళు సహాయం చేయగలరు, కానీ అన్ని విషయాలు వాళ్ళు ఆదుకోలేరు. ఆ కొద్ది విషయాల్లో కూడా అన్యాయం చేసే వాళ్ళు లేకుండా పోతారు. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, పరమ న్యాయాధిపతి ఏం చేస్తాడు? కీర్తన బట్టి ఆయన సదాకాలం నిలిచేవాడై ఉన్నాడు, ఆయన తప్పక న్యాయం చేసేవాడై ఉన్నాడు. అలాగే భూమి అంతటికి న్యాయం చేసి
అన్యజనులను తనకు స్వాస్థ్యంగా చేసుకుంటాడు. ఇది ఒక భరోసా. తన జనులను ఎవరికి స్వాస్థ్యం చేయడు, తన జనులను తన బిడ్డలుగానే ఉంటుకోవడం మాత్రమే కాకుండా అన్ని జనులను కూడా తనకు స్వాస్థ్యంగా చేస్తాడు. ఇది ఈ న్యాయాధిపతిలో ఉన్న బ్యూటీ. ఆ దినాల్లో ఇశ్రాయేలును పరిపాలించినటువంటి న్యాయాధిపతులు, వాస్తవానికి ఈ గ్రంథము గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు రాయబడిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఏమైనప్పటికీ మానవ సంబంధమైన న్యాయాధిపతులు చేయలేని ఒక గొప్ప కార్యము దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు. ఏమిటంటే, నేను న్యాయాధిపతినై నా బిడ్డలను మాత్రమే కాకుండా అన్యజనులను కూడా నాకు స్వాస్థ్యంగా చేసుకుంటాను. ఇది అంటే నేను ఎలాగా అర్థం చేసుకుంటున్నానంటే, నా పర్సనల్ అబ్జర్వేషన్ అండ్ పర్సెప్షన్ ఏంటంటే, ప్రభువు తన బిడ్డలని అన్యజనులనే తనకు స్వాస్థ్యంగా చేసుకుంటానంటే ఇంకా ఆయన బిడ్డలుగా ఉన్న వారిని ఇంకెంత గొప్పగా పరిరక్షిస్తాడో అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఈ అండర్స్టాండింగ్తో మనం ఉండడం ఎంతైనా మంచిది. ప్రభు మనకు న్యాయాధిపతి. ఇంకా చెప్పాలంటే ప్రభు మనకు న్యాయాధిపతులు ఏం చేసేవారు, వారి మీదకి వచ్చేటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేటువంటి యుద్ధాలని వీరు ఫేస్ చేసేవారు. వీరి నాయకత్వంలో వారు యుద్ధాలు చేసి ప్రజలకు క్షేమం కలిగించేవారు. అలాగే మన ప్రభువు మన పక్షాన పోరాడుతూ న్యాయం చేస్తూ మన పక్షాన అనేకమైన భీకర కార్యములు జరిగిస్తూ మనలను నష్టపోకుండా కాపాడతాడు. ఇంకా ఈ న్యాయాధిపతి ఏమిటంటే అన్ని జనులను కూడా తనకు స్వాస్థ్యంగా చేసుకుంటాడు. ఈ పాయింట్ మన మనసులో పెట్టుకుందాం, మనకు ఉండవలసినటువంటి తాత్పర్యంగా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ న్యాయాధిపతుల కాలంలో ఒక కరువు వచ్చిందంట. ఎలీమెలెకు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఉండాలా ఉండకూడదా? వాస్తవానికి ఈ న్యాయాధిపతుల కాలంలో ఏమైంది అసలు? న్యాయాధిపతుల కాలంలో కరువు ఎందుకు వచ్చింది? ఇది కూడా ఒక డిసిప్లినరీ యాక్టివిటీ. మీరు చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 19 వచనాల వరకు చూస్తే, ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారేది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చెను. చాలు ఇది మనం చూస్తే న్యాయాధిపతుల దినములలో కరువు వచ్చింది. అంటే ఈ కరువు ఎలాంటి కరువు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడల్లా ప్రజలు మళ్ళీ ఎవరి వైపు వెళ్ళేవారు? దేవతల వైపు వెళ్ళి, అన్ని దేవతల వైపు వెళ్ళి వాళ్ళు తప్పు చేస్తున్నారు. యెహోవా యొక్క కోపాగ్ని మండికున్నది, యెహోవా యొక్క ఉగ్రత మండింది. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? యెహోవాకు కోపం రగిలిందంటే ఏం చేస్తాడు? దావీదు విషయంలో ఒక క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు. అలాగే ఈ ఇశ్రాయేలు ప్రజలకు కూడా బుద్ధి చెప్పాలని ఒక క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు. దావీదేమో తాను ప్రభు చేతికి అర్పించుకున్నాడు. ప్రభువా, నీవు క్రమశిక్షణ చర్య తీసుకుంటే నేను నీ చేతికి అప్పగించుకుంటాను, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను క్రమశిక్షణకు గురి చేసి నన్ను మార్చమన్నాడు. ఇప్పుడు ఎలీమెలెకు అనే వ్యక్తి ఈ క్రమశిక్షణ చర్య జరుగుతూ ఉంటే ఏం ఆలోచించాడంటే, నేను ఇక్కడ ఉండను, ఈ క్రమశిక్షణ చర్య నాకొద్దు, నేను ఈ క్రమశిక్షణ తట్టుకోలేను అని చెప్పి తన భార్యను 2 కుమారులు తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ఇది ఇంకా ఘోరమైనటువంటి చర్య. నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మనం ఉంటే ఏ నిర్ణయం తీసుకోవాలి? ప్రభు మనల్ని శిక్షించడానికి, ఆయన ప్రేమిస్తాడు కాబట్టి శిక్షిస్తాడు. ప్రభు మనలను తన యొక్క క్రమశిక్షణకు లోను చేసేటప్పుడు మనకు ఒక నిర్ణయం మనకి ఇచ్చాడు. లోబడతావా, తిరస్కరిస్తావా? ఇప్పుడు లోబడవలసినటువంటి సమయంలో ఎలీమెలెకు ఏం చేస్తున్నాడంటే, నేను
ఇక్కడ ఉండను, ఈ క్రమశిక్షణ చర్యతో నాకు నిమిత్తం లేదు, నేను మోయాబు దేశానికి వెళ్ళిపోతాను. దావీదులో ఉన్న సుగుణం అది ఏమిటంటే, తను పాపం చేశాడని రియలైజ్ అయిన వెంటనే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రభువా, నేను గొప్ప పాపం కట్టుకున్నానయ్యా, నేను నా అవివేకం వలన ఎంతో కీడు చేశానయ్యా, నా ప్రజలకు కీడు వచ్చినట్టు చేశాను, నన్ను క్షమించయ్యా అన్నాడు. నీకు ఇప్పుడు నేను డిసిప్లిన్ చేయాలంటే సంతోషంగా నీ చేతుల్లో పడ్డానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, నీ చేతుల్లో పడి మారడానికి ఇష్టపడుతున్నానయ్యా, నీ చేతుల్లో పడి నా హృదయ సవరణ నేను కోరుకుంటున్నానయ్యా, నా జీవితం సరిపడాలనుకుంటూ ఉన్నాను. ఎలీమెలెకు అంటున్నాడు, నో, నీ చేతుల్లో నేను పడను అన్నట్లే ఉంది నా బిహేవియర్. మోయాబు దేశంలో మనకు దేవుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తాడు. మనము పంచగ్రంథాల ఖండం మనం చూసినప్పుడు మోయాబీలతో మీరు ఎలాంటి సాంగత్యం పెట్టుకోవద్దు, వారి దేశంలో మీరు నివసించొద్దు, ఇలా చెప్పినా కూడా మోయాబు దేశానికి వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. ఏ చర్య ఇశ్రాయేలు యొక్క మార్పును తీసుకొస్తుందో ఆ చర్యకు లోపడకపోతే ఇంకేం మార్పు వస్తుంది? మరొక విషయాన్ని గమనించాలి. ఎలీమెలెకు తన ఇద్దరు కుమారులను భార్యను తీసుకుని వెళ్ళాడు. డెసిషన్ ఎవరిది? ఇప్పుడు డెసిషన్ ఎవరిది? నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఈ కీలక నిర్ణయం ఎవరు తీసుకున్నారు? కుటుంబ పెద్దగా ఎలీమెలెకు తీసుకున్నాడు. తర్వాత ఆ నిర్ణయం ఎవరికి ఆపాదించబడుతుంది? కుమారుడు, పెద్ద కుమారుడు, తర్వాత కుమారుడు, వాళ్ళు తీసుకోవాలి ఆ నిర్ణయం. నానా, మీరు చేసేదానికి మేము అంగీకరిస్తాం, లేకపోతే లేదు. మీరు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో ఏమో. మోయాబు దేశం వెళ్ళారు, మాయమైపోయారు, లేదు. ఇంకా అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. దేవుని క్రమశిక్షణ చర్యకు లోబడకపోతే కొన్నాళ్ళు జరిగినట్లే ఉంటుంది, మంచిగా ఉన్నట్టే ఉంటుంది, కానీ ఆ ఫలితాన్ని మాత్రం అనుభవించడం తప్పదు అన్నట్లే ఉంది. వెళ్ళారు. ఎలీమెలెకు తన ఇద్దరు కుమారులు ఆ మోయాబు దేశంలో చనిపోయారు. అక్కడ ఉన్నారు, సాంగత్యం చేశారు. కొంతమంది ఇద్దరు స్త్రీలను తీసుకొని ఆ మోయాబు నుంచి వీరిద్దరు కుమారులను పెళ్లి చేశారు. దేవుడు చెప్పినటువంటి మాటను అక్కడ కూడా మీరాడు. దేవుని క్రమశిక్షణ చర్యను తిరస్కరించాడు. అక్కడ మాయమైపోయాడు. దేవుని శిక్షకు పాత్రుడైపోయాడు. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిజంగా క్రైస్తవ బిడ్డలు నిర్ణయం తీసుకోవడంలో చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. దేవుడు కొన్నిసార్లు ఆ శిక్ష పరీక్ష అనేటువంటి దాన్ని మనం బేరీజ్ వేసుకోవాలి. ఆయన మనకి శిక్ష వేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ఒప్పుకోవడం చాలా ఉచితం, సముచితం. ప్రభువా, ఇదిగో నా హృదయానికి నీవిచ్చిన ఈ వివేచన బట్టి నీ ఆత్మతో మాట్లాడుతున్న కొలది, నీ స్వరమును నేను వింటున్న కొలది నా హృదయం నన్ను గద్దిస్తుంది, నా మీద దోషారోపణ చేస్తుంది, నన్ను క్షమించిన ఆయన అడగడానికి వేగిరపడాలి. వెంటనే ఒప్పుకొని, ఇప్పుడు నీవే విధంగా నన్ను శిక్ష వేసినా నేను భరిస్తానయ్యా, నీ శిక్షకు నేను లోబడతానయ్యా, నీవు శిక్షించగా నేను మార్పు పొందుతాను. నాకు అందుకే దావీదు అంటాడు, నీవు శ్రమ కలుగు చేయగా నేను నీ ఆజ్ఞల వైపుకు తిరిగాను. నీవు శ్రమ కలుగ చేస్తే నీ ఆజ్ఞల వైపు తీసుకుని వస్తావు. నీ ఆజ్ఞలు నేను వెంబడిస్తే సురక్షితంగా నా గమ్యస్థానం నేను చేర్చుకోగలను. దేవుని వాక్యం అదే అంటుంది. ఆయన శిక్ష వేసినప్పుడు ఒక తీర్మానం, ఒక నిర్ణయం మనం ఏం తీసుకోవాలి మనకు తెలుస్తుంది. నేను చాలాసార్లు దీని విషయం ప్రస్తావించాను. కష్టం కలిగినప్పుడు రెండు విధాలైన ఆలోచన మనకు రావాలి. ఒకటి, ఇది శిక్ష లేక పరీక్ష. శిక్ష ఎప్పుడు వస్తుంది? ప్రభువునకు వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు, ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు, మన ఆలోచనలు మన క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని మనం గ్రహించడానికి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి ఒప్పింపజేసినప్పుడు అది మనకు వచ్చిన కష్టం శిక్షగా భావించాలి. మన స్పందన ఎలా ఉండాలి? వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రావాలి. పరీక్ష కనుక అయితే, పరీక్ష ఎప్పుడు వస్తుంది? మనం ప్రభుతోనే ఉన్నప్పుడు, ప్రభు మాటలో గైకొంటున్నప్పుడు, ప్రభువును మనం హత్తుకొని ఉన్నప్పుడు, మనలను ఇంకా గట్టిగా చేయడానికి, ఇంకా శుద్ధ సువర్ణం వలె మార్చడానికి, యోగుకు లాగా లేకపోతే పౌలుకు లాగా లేకపోతే మరికొంతమంది దైవ సేవకులకు వచ్చినట్లు పరీక్ష. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే సహించడం, స్తుతించడం. ఆయన పరీక్షించినప్పుడు సహించాలి,
స్తుతించాలి. అంతేగాని సనిగి గొడిగి మనం ఆయన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి మనకి కష్టం వచ్చిన ప్రతిసారి నన్ను చూడు దేవుడు ఎలా పరీక్షించాడు అనకూడదు. అలాగే పరీక్ష సమయంలో శిక్షణ కొని దేవుడి నుంచి దూరం అయిపోకూడదు. మనమే అర్థం చేసుకోవాలి. ప్రభు మనకు తప్పక అర్థం చేస్తాడు. ఎందుకంటే మన హృదయ స్థితి మనకే తెలుస్తుంది, మన యొక్క ఆంతరిక స్థితి మనకే తెలుస్తుంది, మనం తప్పు చేసిన స్థితి మనకు తెలుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆయన చెప్తుంటాడు, పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయం మనకు తెలుసు. వెంటనే లోబడాలి. శిక్ష కనుకైతే, పరీక్ష కనుకైతే సహించి స్తుతించాలి. ప్రభు అప్పుడు గొప్ప మహిమ, గొప్ప వెలుగు, అంతకంతకు ప్రజ్వరిల్లేటువంటి వెలుగుతో ఆదరిస్తాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎలీమెలెకు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రభు చేసేటువంటి ఆ శిక్షణ చర్యకు లోబడకుండా వెళ్ళిపోయాడు. నిర్ణయం ఎవరిది? ఎలీమెలెకు. నేను లోబడను అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమయ్యి. ఇప్పుడు ఈ ఎలీమెలెకు దేవుని బిడ్డ, బ్యాక్ స్లైడర్, దేవుని మీద సంపూర్ణమైన భరోసా వేయలేకపోయాడు. లేకపోతే దేవుడు ఇస్తున్న క్రమశిక్షణ చర్యకు లోబడలేకపోయాడు. అయితే ఈ బ్యాక్ స్లైడింగ్ అనేది వెనకకు చూడడం, పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ శిక్ష అనుభవించినటువంటి కుటుంబము ఇప్పుడు మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద ఎవరు? నయోమి. ఇద్దరు కోడలు నయోమి. ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? నయోమి తీసుకోవాలి. నయోమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏ నిర్ణయం తీసుకుంటుంది? నిర్ణయం చాలా ప్రాముఖ్యం. మన విజయమైన మన అపజయమైన మన నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం కనుక సహిద్దాం అని నిర్ణయం తీసుకున్నాం, మనకు ఎంతకైనా చివరి వరకు నేను ఉంటాను, అది దృఢ నిర్ణయం అనుకోండి, దాని ఫలితం మనం అనుభవిస్తాం. లేదు వెంటనే ఇలా మార్చుకోవాలి ప్యాటర్న్ అనుకుంటే ఆ నిర్ణయం ఫలితం కూడా మనం అనుభవిస్తాం. కాబట్టి మనం గమనించాలి, మన నిర్ణయాలు చాలా కీలకం. క్రైస్తవ జీవితంలో మన నిర్ణయాలు చాలా కీలకం. మన తీర్మానాలు, మన నిర్ణయాలు అవి దేవుని వాక్యానుసారం అయి ఉంటే తప్పక మంచి ఫలితాలు మనం అనుభవిస్తాం. ఇక్కడ నయోమిని మనం చూస్తే వెంటనే బెత్లెహేము దేశంలో ప్రభు దర్శించాడు, మళ్ళీ వారికి ఆహారం ఇస్తున్నాడు, కరువు పోయిందని తెలియగానే ఇవేం చేస్తుందంటే వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోదాం. కొంతమందికి ఇప్పుడు డౌట్ రావచ్చు, ఒకవేళ ఇంకా బెత్లెహేముని ఆయన దర్శించలేదు, ఇంకా కరువు ఉంది, ఏం చేసింది నయోమి? అక్కడే ఉండేదా? అక్కడే ఉండేదా? ఉండేదా? 5వ వచనంలో చూస్తే వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత కిలియోను ఇద్దరు చనిపోయేది. స్త్రీ తాను కన్న 2 కుమారులను తన పెనిబెట్టియు లేనిదాయె. వారు మోయాబు దేశంలో ఎన్ని సంవత్సరాలు కాపురం ఉన్నారు? 10 సంవత్సరాలు. అప్పుడు వారికి కష్టం కలిగింది. వెంటనే నయోమి ఈ 10 సంవత్సరాలు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు పొందుకున్న మేలు ఏం లేదు. భర్తను కోల్పోయి 2 కుమారులను కోల్పోయింది. ఇప్పుడు నయోమి ఇంకెంతకాలం ఉంటుంది అక్కడ? ప్రభు ఒకవేళ ఆ దేశాన్ని దర్శించకపోయినా ఆమె మనసు ఎలా ఉందంటే, నేను ఆలోచిస్తున్నాను, వీలైనంత తొందరగా ఈ మోయాబు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ కలో గంజో అనే ఒక సామెత ఉంటుంది మన తెలుగులో. కలో గంజో మన వాళ్ళ మధ్యలో, నా అన్న వారి మధ్యలో, నా దేవుని ఆరాధించే వారి మధ్యలో, నా దేవుని మందిరం ఉన్నది చోట అక్కడుంటే చావైనా పర్వాలేదు. నిజంగా నయోమి ధన్యురాలు. ఆమె జీవితము మనకు తర్వాత ఒక మాదిరి, ఒక దాదిగా ఉండింది. యేసయ్య లేనేజ్ లో ఆమె కూడా ఒక పాత్ర అయింది. ఎందుకంటే ఆమె మనస్సు మంచిది. ఇక భర్త మాత్రం లోపడాలి కాబట్టి వెళ్ళిపోయింది. కానీ బహుశా నయోమి కనుక అవకాశం ఇచ్చుంటే చచ్చిపోవడం కానీ ఇక్కడే ఉందాం అని ఉండేదేమో. ఎందుకంటే తర్వాత జీవితం మనకు తెలుస్తుంది. నయోమి ఆ నిర్ణయం ఖచ్చితంగా తీసుకుని ఉండేదనడానికి ఈ 4 అధ్యాయాలు చదివినప్పుడు నయోమి ఎంత క్షుణ్ణంగా ధర్మశాస్త్రమును పరిశీలించిందో, ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకుందో మనకు అర్థమవుతుంది. వెంటనే నయోమి ఒక నిర్ణయం తీసుకుంటుంది. వీల్లేదు,
నేను వెంటనే నా ప్రజల మధ్యకు వెళ్ళిపోవాలి. ఆహారాన్ని బట్టి మాత్రమే కాదు, ఆమె నిర్ణయం తీసుకునే సమయంలో ప్రభు దర్శించాడు. కానీ ఆయన దర్శించక మునిపే నయోమిలో ఆలోచన వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అయ్యో మోయాబుతో సాంగత్యం వద్దని ప్రభు ముందే చెప్పాడు, మోయాబుకు వెళ్ళొద్దు అనేటువంటి ఆ క్లియర్ గైడెన్స్ ఉన్నా కూడా నా భర్త తీసుకుని వచ్చాడు. ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. కొడుకులైన అవ్వాలనుకుంటారు అనుకుంటే ఏమయ్యారు? వెళ్ళిపోయారు. మరి దీనికి ఏం చెప్పాలి? ఆ క్రమశిక్షణ చర్య మమ్మల్ని ఇంకను వెంటాడుతుంది. ఆ క్రమశిక్షణ ఏదో నా కుటుంబంలో నేనే భరిస్తాను అనుకున్నదేమో. ఆ నిర్ణయం తీసుకునే సమయానికి ఆమె కూడా ఒక మంచి వార్త ఉన్నది. నా దేశాన్ని నా ప్రభు దర్శించాడు. నిజమండి, కొన్నిసార్లు మనం ఎవరైనా ఒక మాట ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఎవరైనా ఒక మాట అంటాం. కొన్నిసార్లు అనుభవం చూసాను. ఈరోజు వెళ్ళదు కొంచెం కూర్చోమంటారు. ఎందుకో ఊరికి అనిపించింది కూర్చోమంటారు. నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతాను. ఏదో ఆ బైక్ మీద నుంచో ఎక్కడి నుంచో కొంచెం కింద పడి చిన్న దెబ్బ తగ్గుతుంది. వెంటనే ఏం గుర్తొస్తుంది? నేను బయలుదేరేటప్పుడే చెప్పింది వినుంటే బాగుండేదేమో అనుకుంటాను. నమ్మకాలు అలా వెళ్ళిపోతాయి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇలా దెబ్బ, నేను అప్పుడే చెప్పాను నీకు కూర్చోమన్నాను అని చెప్తుంటాను. వాస్తవానికి తెలియదు ఆ సమయం ఎందుకు అలా అనిపిస్తుంది. ఇలాంటి అనుభవాలు కామన్ గా లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఎలాంటి అనుభవం ఇది? దేవుని వాక్యం ఇంకా స్పష్టంగా చెప్పున్నది. మోయాబుతో పొత్తు పెట్టుకోవద్దు, మోయాబు లాంటి ఇతర అన్యులతో సాంగత్యం చేయవద్దు అని చెప్పిన వెళ్ళాడు. ఇంకెంత స్పష్టంగా ఉంటుంది ఆ మాట మనసులో నయోమికి. అందుకనే నయోమి మనసు ఎలా ఉందంటే మొదటి నుంచి కూడా వెళ్ళిపోరు ఇక్కడి నుంచి. భర్త 2 బిడ్డలు చనిపోయిన తర్వాత ఇంకెవరు ఉన్నారు ఆధారం? దేవుని ప్రజలు లేరు అక్కడ, దేవుని మందిరం లేదు, దేవుని ప్రజల సాంగత్యం లేదు. ఎందుకున్నారు ఇక్కడ? ఎండిపోయిన అనుభవాన్ని అనుభవించింది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకెవరైనా ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? 10 సంవత్సరాలు అయింది వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమనుకుంటారు? ప్రజలందరూ అంటారు బహుశా, ఏమంటున్నావు మీకు మేలు జరిగిందమ్మా, ఇక్కడ ఉండలేమని చెప్పి వెళ్ళిపోయారుగా, ఏమయ్యాడు ఎలిమెలకు, ఏమయ్యాడు నీ కొడుకు మహలను, ఏమయ్యాడు నీ కొడుకు ఏం పేరండి కిలియోను, ఏమయ్యారు వాళ్ళు అని ఎగతాళి చేస్తారేమో అని. ఎందుకులే ఆ గతనాలకు అయిపోయింది. ఈ ఇద్దరు ఎలాగో మోయాబు స్త్రీలు ఇక్కడ ఉండిపోతారు, నా ఒక్క ప్రాణం ఎక్కడుంటే ఏముంది అనుకున్నదానే? అనుకోలేదు. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఏమవుతుందో ఏమంటారో, ముఖ్యంగా మనము ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించడానికి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం, తటపటాయిస్తూ ఉంటాం. క్లియర్ గా ఒక ఆధారం అనేది దొరికిన తర్వాత కూడా ఆలోచించడం మంచిది కదా. ఏముకున్న ఆధారం ఏంటి? అది దేవుని ఆశీర్వదించబడినటువంటి స్థలము, అది దేవుని బిడ్డలు ఉండేటువంటి స్థలము, దేవుని మందిరం ఉండేటువంటి స్థలము, దేవుని వాగ్దానాలు ఆవరించినటువంటి స్థలం. అక్కడికి వెళ్ళడానికి ఎందుకు? వాస్తవానికి ఈ నయోమి మనసులో ఎంతో తాపత్రయం ఉంది, కుతూహలం ఉంది. వెంటనే నా ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి. ఒక నిర్ణయం. ఏం నిర్ణయం? ఇక్కడి నుంచి వెంటనే ఈ స్థితి నుంచి వెళ్ళిపోవాలి, ఈ స్థలం నుంచి వెళ్ళిపోవాలి, ఈ ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోవాలి. నిర్ణయం తీసుకుని ఇప్పుడు మరొకరు కనిపిస్తారు మనం. వీరి వెంట ఓర్ఫా అనే ఒక ఆవిడ కూడా బయలుదేరి, పెద్ద కోడలు. ఈమె చాలా మంది ఇలాగే స్టార్ట్ చేస్తారు, మంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓర్ఫా బయలుదేరింది, అత్తమ్మ నేను కూడా నీ వెంట వస్తాను. కొంత దూరం రాగానే నయోమి చెప్పింది. నయోమి ఏం చెప్పిందంటమ్మా, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నీకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వేదనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా దగ్గర పెద్దగా స్థితి లేదు, నీకు నేను ఏం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాను, నీకు నేను ఏం సమకూర్చగలుగుతాను, నేను జీవితాంతం బాధ అనిపించాల్సి వస్తుంది చెప్పింది. బాగా వెళ్ళిన తర్వాత ఓర్ఫా ఈ కష్టాలు ఈ శ్రమల గురించి విన్న తర్వాత వెంటనే ఒక తీర్మానం చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు కావాలా, నాకు సుఖం కావాలా? ఇప్పుడు నీతో ఉన్న బ్రతుకు కావాలా, నేను ఎక్కడ నా ప్రజల మధ్య ఉండే
ఆ క్షేమకరమైన స్థితి కావాలి. వాళ్ళు అక్కడే ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ పర్లేదు అనేటువంటి భావం, ఒక నిర్ణయం. ఎవరు కావాలి? నాకు నువ్వు వద్దు, నీ దేవుడు వద్దు అన్నట్లు తిరస్కరిస్తూ ఉంది ఓర్ఫా నిర్ణయం. చాలాసార్లు క్రైస్తవులుగా కొంతమంది వస్తారు దేవుడి సన్నిధికి. ఎలా వస్తారంటే, ఏదైనా మేలు జరుగుతుందంటే వస్తారు, ఏదైనా స్వస్థత జరుగుతుందంటే వస్తారు, ఏదైనా ఆయన ఆశీర్వాదం కలుగుతుందంటే వస్తారు. ఈరోజు ఉదయం ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాను, నేను వింటున్నాను. అబ్రహామును తన యొక్క స్వదేశం నుంచి పిలిచిన దేవుడు ఏం చెప్పాడంటే, నీవు నేను చూపించు దేశానికి వస్తే నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాను, నేను నీకు ఏ కష్టం సమస్య లేకుండా చేస్తాను అన్నట్లు మాట్లాడాడు. అంతేగాని ప్రభు దగ్గరికి వస్తే కష్టాలు రావు, ప్రభు దగ్గరికి వస్తే నీవు తప్పుకుండాల్సిన అవసరం లేదు, ప్రభు దగ్గరికి వస్తే నీ వ్యాపారము డెవలప్ అయిపోతుంది, ఎవరి వ్యాపారం ఎలా పోయినా నీ వ్యాపారం మాత్రం నిల్చుంటుంది, ఎవరికి ఏ కీడు వచ్చినా నీకు మాత్రం మేలు జరుగుతుంది. ఇలా చెప్తున్నా. కొద్దిసేపు ఆలోచన చేశాను. నిజంగా ఇలాంటి టీచింగ్స్ కనిపిస్తే ఎంతో మంది వస్తారు. ప్రభు దగ్గరికి వస్తే నీకు కష్టాలే రావు, ప్రభు దగ్గరికి వస్తే నీకు రోగమే రాదు, ప్రభు దగ్గరికి వస్తే నీకు అసలు ఏ చిన్న సమస్య రాదు. ఇప్పుడు లేపి ఒక్కొక్కరు కనుక అడిగితే ఎన్ని సమస్యలు చెప్తాను, ఒక్కొక్కరికి ఎన్ని బాధలు చెప్తారు. మరి యోగం చూపించి ఏం చెప్పాలి? మనం అబ్రహాము చూపించాలన్నారు, యోగం చూపించి ఏం చెప్పాలి? యోగం చూపించి నీ ఆస్తి మొత్తం పోగొడతాడు పరీక్షించడానికి, నీ బిడ్డల మొత్తం ఏదో చేసేస్తాడు, చివరికి ఇస్తాడు ఎప్పుడో అంటే వస్తాడా? వస్తారా? ఎవరు? అందుకనే ప్రభు మార్గానికి వచ్చేటప్పుడు రెండు సైడ్స్ తెలియాలి. ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, సమృద్ధి ఉంది, గొప్ప మేళ్ళు ఉన్నాయి, ఆయన అన్నిటికీ సమర్థుడు. కానీ ఆ సమృద్ధి అయిన స్థితిలో ఉండడానికి అనుకూలమైన యోగ్యమైన వ్యక్తిగా నిన్ను మార్చే క్రమంలో నీకు కొన్ని పరీక్షలు కూడా వస్తాయి. అందుకే ఫ్యాక్ట్స్ మనం చెప్పినప్పుడు కొన్నిసార్లు ఇతరులకి కష్టంగా ఉంటుంది. ఈ ఓర్ఫా కూడా అంతే. ఓర్ఫాకి చెప్పిన నయమి, ఒక్క నిమిషం మాకు నీ డెసిషన్ మార్చుకుంటావేమో చూద్దాం, నా దగ్గరికి వచ్చేవనుకో నీకు సరైన తిండి జరుగుతుందో లేదో, లేకపోతే నా దగ్గరికి వచ్చేవనుకో నీకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతానో లేదో, నీకు మళ్ళీ పెళ్లి చేయడానికి తాగత కూడా లేదు నా దగ్గర, ఎలా చేస్తావు? సమస్యలన్నీ ఎక్కలు పెట్టింది. వెంటనే ఓర్ఫా ఏం చెప్తుందంటే, ఈ కఠినమైనటువంటి సత్యాన్ని ఇవన్నీ భరిస్తూ నేను నీతో ఉంటానని చెప్పలేకపోయింది, నాకు నా క్షేమే కావాలి, నా సుఖం కావాలి, వెళ్ళిపోయింది. కానీ ఆమెను ముందు పెట్టుకొని వెళ్ళిపోయింది. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా కటువైనటువంటి విషయాన్ని స్వీకరించాల్సి వచ్చినప్పుడు సుముఖత ఉందా మనకు? కష్టమే అయినా స్వీకరిస్తే, అది చేదే అయినా స్వీకరిస్తే తర్వాత వేరుందన్న విషయం పక్కన పెట్టి, ఇది అసలు మింగుడు పట్టం లేదు, ఈ సత్యమే మింగుడు పట్టం లేదు, చాలా కష్టంగా ఉంది యాక్సెప్ట్ చేయడం. అత్తగా చెప్పింది నీకు చాలా కష్టాలు వస్తాయన్న. ఏమని చెప్పిందని చూద్దాం ఒకసారి. 11వ వచనం, దైవమే నా కుమార్తెలారా మీరు మరుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంక కుమారులు నా గర్భమున ఉందురా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషులతో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఆ కుమారుని కరుణను, వారు పెద్దవారవుటకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తలై ఉందురా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి అయిన, అది మిమ్ము నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పు. ఆ కష్టాన్ని గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఒక మంచి లైఫ్ రావాలంటే చాలా కాలం ఎదురు చూడాల్సి వస్తుంది. మీరు అంతకాలం మీరు ఎదురు చూస్తారా? అంతకాలం మీరు సహిస్తారా? అంతకాలం మీరు ఓర్చుకుంటారా? ఓర్పు లేనిది కదా ఓర్పకు ఓర్పు లేదు. వెంటనే ఆమె వెనక్కి వెళ్ళిపోతాం. ఆ అత్తగారిని ముద్దు పెట్టుకొని టాటా అనేసి ఆమె నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కష్టానికి ఆ నిర్ణయం ముందుకు వెళ్ళలేదు. ఎదురు చూడాలంటే నో అనేసి మంచి నిర్ణయం
సదాకాలం నిలిచే నిర్ణయం, మేలు కలిగించే నిర్ణయం, చరిత్ర అనగా దేవుని ప్రజల యొక్క ఘనకార్యంలో లిఖించబడిన ఈ గ్రంథంలో చోటు చేసుకునేటువంటి నిర్ణయం రూతు తీసుకుంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రూతు? ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనులు ఎందుకు తన దేవుని ఎందుకు తిరిగిపోయినది, నీవు నీ తోడికోడలు వెంబడి వెళ్ళమను. అదేమి చూడండి స్పష్టంగా చెప్తుంది, రెండు విషయాలు చెప్తుంది. తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. ముందు నా యొద్దకు నా దేవుని యొద్దకు రావాలనుకున్నది. నేను చెప్పిన తర్వాత ఇప్పుడు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. నువ్వు కూడా నీ జనుల యొద్దకు నీ దేవుని యొద్దకు పొమ్మన్నది. ఏమి నిర్ణయం ఏమిటంటే విశ్వసించుడనే. విశ్వసించింది, ఇక ఆధారపడుతుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనుడే నా జనుడు. ఇక నో సెపరేషన్. ఒకవేళ సెపరేట్ కావాల్సి వస్తే అది మనం మరణం తప్ప మనల్ని వేరు చేయలేదు. నీవు పాతి పెట్టబడే చోటే నేను పాతి పెట్టబడతాను. నా నిర్ణయం ఏమిటంటే నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఓర్పా కూడా అదే నిర్ణయం తీసుకుంది మొదట. అత్తమ్మా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అయితే ఈ నిర్ణయం ఎలాంటిది? కొంచెం సేపట్లో చెలించిపోయింది. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పగానే వెళ్ళిపోయింది. రూత్ అయితే అంటుంది, నో, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, చావలసి వచ్చిన నీతో చస్తాను, నేను ఇక్కడ ఉండను. ఎంత గొప్ప పాత్ర, ఎంత గొప్ప నిర్ణయం. ఈ రోజుకి మనం రూతుల గురించి ఒక మోయాబు స్త్రీలాగా చూడమా? ఆమెను మోయాబు స్త్రీలాగా చూడము. ఆమె ఎలా చూస్తున్నా? యేసయ్య కుటుంబంలో యేసయ్యకు ఒక అవవర్షం అయింది. లోకరక్షకుని వంశావళిలో ఆ పవిత్రమైనటువంటి ఆ గోత్రంలో ఆమె ఒక పాత్ర అయింది. ఒక యూద గోత్రానికి చెందినటువంటి కుటుంబానికి కోడలైంది. ఇక ఆమెను ఎలా చూస్తున్నాం? ఒక దేవుని బిడ్డగానే చూస్తున్నాం. ఆమె గతము మళ్ళీ గుర్తుకు రాదు. ఆమె నిర్ణయం వల్ల టోటల్ పిక్చర్ చేంజ్ అయిపోయింది. ఆమె నిర్ణయము శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమె నిర్ణయం శాశ్వతంగా ఆశీర్వదించబడింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సంగమం, మన నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. మన నిర్ణయాలు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాయి. ఒక్కొక్కసారి మన నిర్ణయాలే మన జీవితాన్ని ఓడిస్తాయి. ఎలేకైతే దేవుని క్రమశిక్షణకు లోబడని ఒక నిర్ణయం తీసుకున్నాడు, నష్టపోయాడు. నయోమైతే ఇక మీదట ఈ నష్టంలో నేను ఉండను, ఆయన్ని ఆశ్రయిస్తాను, ఖచ్చితంగా ఆయన వేడుకుంటాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నిర్ణయం తీసుకుంది. వెంటనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నయోమి జీవితం మళ్ళా మధురంగా మారుతుంది. ఆ విషయం మనం చూస్తే 4వ అధ్యాయంలో 14వ వచనం. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందు గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నేను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పింది. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిట నుంచుకొని వానికి దాదిగా ఉండేను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నా పేరుకు నేను మధురమే కానీ నన్ను మారాని పిలవండి అంటూ వచ్చింది. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ఫలం ఎలా ఉందంటే, చివరికి ఆమెకు ఒక చక్కని కన్క్లూషన్ ప్రభు ఇచ్చాడు. 7 కుమారులు నీకున్నా ఎంతగా ప్రేమించేవారు కాదేమో, అంత మంచి కోడలు నీకు వచ్చింది. ఈమె నీ కొరకు ఇప్పుడు కుమారుడి కలిగింది. ఈమె వల్ల నీ ముసలితనము ఎంత సురక్షితంగా ఉంది, నీకు పోషకుడు అవుతాడు ఈ పిల్లవాడు. ఆ ముసలితనంలో నవ్వులు విరమూసాయి. ఆమె నిర్ణయం వల్ల ఆమె పేరుకు తగిన జీవితాన్ని మళ్ళీ ఆమె అనుగ్రహించాడు.
ఓర్ఫా వంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ కొన్నిసార్లు ప్రభువా నీ మాటలు అనుసరిస్తాను, నీకు లోబడతాను, నా జీవితాంతం నేను అనుసరిస్తాను. మధ్యలో వాస్తవాలు కటువుగా ఉంటాయి. క్రైస్తవ బిడ్డలమైనా మనకు వచ్చే సమస్యలు కొన్నిసార్లు భయంకరమైన విధంగా వస్తాయి. అప్పుడేమవుతారంటే వెంటనే లోకం వైపు చూసి వెంటనే వేరొక ఆలోచనలు ఆశ్రయాలు చేసి వెనక్కి వెళ్ళిపోతారు. ఓర్ఫా కూడా అలాగే ఇలాగా ఆయన దగ్గరికి వస్తే నీతో వస్తే నేను బాధలు అనిపించాలా, అట్లయితే నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంతకుముందు నాకున్న దేవుడిని ఆశ్రయిస్తాను. వెళ్ళిపోయింది. రూత్ అయితే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది. నీ ప్రజలే నా ప్రజలు, నీ ఉండు చోటే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ సహవాసమే నా సహవాసం. మరణమే మనం వేరు చేయాలి, కానీ మరణం వరకు ఏది మనం వేరు చేయకూడదు. ఇటువంటి నిర్ణయాలు ఆశీర్వదించబడిన నిర్ణయం, మరణము వరకు ప్రభువును హత్తుకొని ఉండేటువంటి నిర్ణయాలు, మరణం వరకు ప్రభువును అంటిపెట్టుకొని ఆయనలో జీవించే నిర్ణయాలు. ఎలేమెలకు నిర్ణయం కాకుండా, ఓర్ఫా వంటి నిర్ణయం కాకుండా, నయోమి వలె వెనుకకు వచ్చేటువంటి నిర్ణయం. పడిపోయిన ప్రతిసారి, ఏదైనా పొరపాటు మన మనసుకు తెలిసిన ప్రతిసారి, మనం ఏదైనా పొరపాటు చేసామని గ్రహింపులకు వచ్చిన మరుక్షణమే అయ్యో అనేటువంటి వేదనతో ప్రభు సన్నిధికి వచ్చి నిన్ను అంటి పెట్టుకుంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా అనే నిర్ణయం మనం చేసుకుంటే తప్పక మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మన జీవితంలో ప్రవేశపెడతాడు. నిరంతరం ఆశీర్వదించినటువంటి వారిగా ఆయన స్థిరపరుస్తాడు. అట్టి ఆలోచనల ద్వారా, అట్టి నిర్ణయాల ద్వారా నిరంతరము ప్రభు బిడ్డలుగా, ప్రభు సాక్షులుగా మనం మిగిలిపోతాం. తద్వారా ప్రభువుకు మహిమ మనకు సదా మేలు కలుగుతుంది. ఇటువంటి తలంపులు మన హృదయంలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకునే వారముగా, జీవితాంతం నిలిచిపోయే నిర్ణయాలు తీసుకునే వారముగా ప్రభు మనల్ని స్థిరపరచాలని, మనల్ని స్థిరపరచుగాకని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.